గ్రీన్ కివీ తినుంటారు, దాంట్లో నుంచి ప్లాంట్స్ కూడా పెంచుంటారు, కానీ ఈ గోల్డెన్ కివీని ఎప్పుడన్నా తిన్నారా మీరు? ఒకవేళ తినుంటే వాట్ డిడ్ యూ డూ విత్ ద సీడ్స్? మనమైతే ఇది కొంచెం అంత ఫ్రూట్ తినేసి ఇంకొక హాఫ్ నుంచి వీఆర్ గ్రోయింగ్ ప్లాంట్స్, అది కూడా ఇన్ కాటన్ అనమాట. లాస్ట్ టైం అంటే లాస్ట్ వరకు చాలా వాటిలలో నేను టిష్యూ వాడుతూ ఉంటాను కదా. సో సమ్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ కమెంటెడ్ అనమాట, అక్క వై డోంట్ యూ యూస్ కాటన్, ఎప్పుడు టిష్యూసే కదా, దూదిలో కూడా బాగా పెరుగుతాయి స్ప్రౌట్స్, మీరు ఒకసారి ట్రై చేయండి అట్లా అని చెప్పేసి అన్నారు. సో నాకు కూడా కొంచెం ఎక్స్పెరిమెంట్ చేద్దామని అనిపించింది దాంతో. దీనికైతే మనం ఏం చేసినామంటే, నేను ఈ కివీ ఇది గోల్డెన్ కివీ అనమాట. ఇది యాక్చువల్గా నార్మల్ కివీ గ్రీన్ కలర్ ఉంటుంది, ఇదేమో కొంచెం ఇట్లా ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా స్వీట్గా ఉండేది దాంతో కంపేర్ చేస్తే. అది కొంచెం ఇట్లా వగరగరు పులుపు పులుగా ఉంటుంది కదా, ఇదైతే స్వీట్ అండ్ జ్యూసీగా ఉండే, చాలా జ్యూస్ ఉండే. చూసిరా అసలుకి ఎంత జ్యూస్ వెళ్తుందో, అందులో నుంచి ఫుల్ ఆఫ్ పల్ప్ అనమాట. ఇదైతే మంచిగా స్పూన్తో తినేసిన నేను, మిగిలిపోయింది సీడ్స్ అంతా తీసిన తర్వాత. ఈ సీడ్స్ నేను ఏం చేసిన అంటే మంచిగా ఎంత కుదిరితే అంతా వాటర్లో మంచిగా వాష్ చేసేసి ఎండలో ఎండబెట్టేసిన. అది ఎండేటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక బాక్స్లో ఈ కాటన్ తీసుకున్నాం. దిస్ ఇస్ ద సీడ్లెస్ కాటన్. సీడ్స్ ఉన్న కాటన్ తీసుకున్నారు అనుకో, కివీ ప్లాంట్స్ పక్కన పెట్టి కాటన్ ప్లాంట్స్ పెరుగుతాయి మరి. సో అందుకనే సీడ్లెస్ కాటన్ తీసుకొని మంచిగా, మీకు అంటే లైక్ ఫార్మసీ స్టోర్లో దొరుకుతుంది కదా, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో సీడ్స్ ఉన్న కాటన్ ఉంటే దాంట్లో సీడ్స్ అన్ని సపరేట్ చేసి ఈ కాటన్ ఒకటే దాన్ని మంచిగా వాటర్ స్ప్రే చేసేసి ఈ సీడ్స్ అయితే వేసి పెట్టి ఉంచిన అనమాట. ఇవి పెరిగిన తర్వాత ట్వీజర్తో తీద్దామని ప్లాన్. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు గ్రో. ఛానల్ మీద అనేది మీరు 2 కన్నులేసి ఉంచండి.